Hi, Ma. This is a continuation of previous topic, body fluids and circulation. In this class, we are discussing about blood vessels. Okay, here we are discussing about blood vessels. Okay, blood flows through a system, special system called cardiovascular system. In cardiovascular system, cardio means heart. It pumps the blood throughout the body. బాడీలో మనకు బ్లడ్ పంప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ పంప్స్ త్రూ ద అయోటా అయోటాకి బ్లడ్ని పంప్ చేస్తుంది ఫ్రమ్ ద అయోటా ద బ్లడ్ గోస్ టు ద ఆర్టరీస్ ఆర్టరీస్కి రీచ్ అవుతాయి ఫ్రమ్ ద ఆర్టరీస్ ఇవి ఆర్టరీస్కి వెళ్తాయి ట్రావెల్ చేస్తాయి దెన్ దే గోస్ టు ద క్యాపిలరీస్కి ఇవి ద ఫైనెస్ట్ బ్లడ్ వెజల్స్ ఆర్ ద క్యాపిలరీస్ ఈ క్యాపిలరీస్కి ఇవి మనకు బ్లడ్ మనకు ట్రావెల్ అవుతుంది ఇక్కడ మనకు హియర్ దెర్ ఇస్ ద సైట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ మనకి ఇక్కడ జరుగుతుంది ఫ్రమ్ క్యాపిలరీస్ బ్లడ్ ట్రావెల్ ఫ్రమ్ ద క్యాపిలరీస్ టు ద వెన్యూల్స్ నుండి వీన్స్ కి వెళ్తాయి వీన్స్ నుండి బ్లడ్ కలెక్టెడ్ బై ద హార్ట్ బై ఏ వీనా క్యాబే ద్వారా మనకు హార్ట్ రిటర్న్ బ్లడ్ మనకు రిటర్న్ అవుతుంది దిస్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి హియర్ వీ కెన్ సీ ఇక్కడ మనం బ్లడ్ వెజల్స్ చూస్తున్నాం ఈ బ్లడ్ వెసల్స్ వచ్చేసి మనకు టూ కలర్స్ కనబడుతున్నాయి ఇక్కడ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అనమాట రెడ్ కలర్ వచ్చేసి మనకు ఆర్టరీస్ ఇక్కడ బ్లడ్ ఆక్సిజన్ అనేది బ్లడ్ క్యారీ చేస్తుంది కాబట్టి ఇది రెడ్ కలర్ లో ఉంటాయి ఆర్టరీస్ అండ్ దీస్ ఆర్ ద ఎల్లో కలర్ స్ట్రక్చర్స్ కాల్డ్ వెయిన్స్ అండ్ దీస్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ లావుగా ఉన్నవి ఈ థిక్గా ఉన్నవి ఆర్టరీస్ అయితే ఇది ఫైన్గా ఉన్న స్ట్రక్చర్స్ వచ్చేసి మనకు ఆర్టీరియోల్స్ అవుతాయి నెక్స్ట్ దీస్ ఆర్ ద అనదర్ ఇంకా ఫైనెస్ట్ స్ట్రక్చర్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం క్యాపిలరీస్ అంటాం ఈ క్యాపిలరీస్ దే ఎక్స్టెండ్ త్రూ అవుట్ ద బాడీ మనకు బాడీ మొత్తం టిష్యూస్లో సెల్స్లో అన్నీ మనకు ఎక్స్చేంజ్ బ్లడ్ నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కోసం ఇవి హెల్ప్ చేస్తాయి Okay, already discussed just now cardiovascular system where in this system we are having 5 general classes of blood vessels. They are arteries, arterioles, capillaries, venules and veins anamata. Okay, next basic structure of blood vessels in both ikkada arteries and veins renditlo manaku basic structure it contains three general ga manaku 3 layers untayi 3 distinctive layers untayi what are they tunica externa next tunica media and tunica interna all the arteries or veins are made up of these 3 distinctive layers this is the artery structure ma idi artery structure here artery vachesi manaku artery lo manaku tunica externa are well developed it contains both collagen fibers and elastic fibers renditlo untundi veins lo vachetappadiki manaku only elastic fibers అండ్ మనకు మజిల్ ఫైబర్స్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యూనికా మీడియా ఇది ట్యూనికా ఇంటిమా ఈ ట్యూనికా ఎక్స్టర్నా ఇట్ ఆల్సో కాల్డ్ అడ్వెన్షియా it is made up of connective tissue sheet and it contains manaku arteries lo aithe it contains both the collagen fibers and bundles of elastic fibers untundi why it contains these arteries contain collagen fibers so they are strengthened anamata strength ga strong ga untayi the strength of the arteries are more than the veins as the veins contains only elastic fibers and smooth muscles maatrame untayi next vachesi tunica media second layer this is the middle layer present in between the externa and interna మధ్యలో ఉంటుంది and these are made up of smooth muscle fibers both arteries and veins రెండిట్లో మనకు ఇది smooth muscle fibers made అయి ఉంటాయి third layer వచ్చేసి interna these are also called tunica intima it includes endothelium lining or simple squamous epithelium తో ఇది మేడ్ అయి ఉంటాయి అండ్ కనెక్టివ్ టిష్యూ కూడా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి క్యాపిలరీస్ ఈ క్యాపిలరీస్ వచ్చేసి దీస్ ఆర్ ఫైన్లీ వచ్చేసి మన బ్లడ్ వెసల్స్ లో చాలా ఫైన్ గా ఉన్న స్ట్రక్చర్ మనకు క్యాపిలరీస్ అన్నమాట
ఈ క్యాపిలరీస్ వచ్చేసి అండ్ దీస్ ఆర్ డిస్కవర్డ్ బై మాల్పీజీ. దీన్ని మార్సెలో మాల్పీజీ దీన్ని డిస్కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ కంటైన్స్ అబౌట్ 5 to 7% ఆఫ్ టోటల్ బ్లడ్ వాల్యూమ్. బ్లడ్ వాల్యూమ్లో మనకు 5 to 7% ఆఫ్ టోటల్ బ్లడ్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ఎక్స్టెన్సివ్, చాలా ఫైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫైన్ బ్లడ్ వెసల్స్. They are help in present branches in tissues for the exchange of material. The material ne exchange chestunni. These are also made up of simple squamous epithelium. Capillaries ఇక్కడ చూసినవి arterioles and ఇది veins. Arterioles then divided into క్యాపిలరీస్. అక్కడ నుండి మనకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెన్యూల్కి వెళ్తుంది, వెన్యూల్ నుండి మనకు వెయిన్కి వస్తుంది. ఓకే, దీస్ ఆర్టరీ ఇది మనకు ట్యూనికా ఎక్స్టర్నా, ఇది మీడియా, ఇది ఇంటర్నా. ఇన్ బిట్వీన్ ట్యూనికా ఎక్స్టర్నా అండ్ ఇంటర్నా మనకు ఇక్కడ లామినల్ షీట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యూనికా మీడియా అండ్ ట్యూనికా ఇంటర్నా మధ్యలో కూడా మనకు ఇంకో లామినల్ షీట్ ఉంటుంది. అంటే ఇట్ కంటైన్స్ ద అవుటర్ ఎక్స్టర్నల్ లేయర్ కంటైన్స్ కొల్లాజన్. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఆల్సో కంటైన్ 2 layers of laminal sheets అన్నమాట. దట్స్ వై ద వాల్ ఆఫ్ ద ఆర్టరీ ఆర్ చాలా ఎక్కువగా థికెన్ గా ఉంటుంది, థికెన్ దాన్ ద వెయిన్ కన్నా మనకు వాల్ ఆఫ్ ద ఆర్టరీ మనకు థికెన్ గా ఉంటుంది. దట్స్ వై ద ల్యూమెన్ ఆఫ్ బికమ్ నారో, మనకు ల్యూమెన్ నారో అవుతుంది, ఇక్కడ విడ్త్ ఎక్కువగా ఉంటుంది. ద విడ్త్ ఆఫ్ ద ఆర్టరీ అండ్ ద విడ్త్ ఆఫ్ ద వెయిన్ ఆర్ బోత్ ఆర్ సేమ్, బట్ డ్యూ టు ద థికనింగ్ ఆఫ్ ద ఆర్టరీ వాల్ ద ల్యూమెన్ బికమ్ స్మాల్ అన్నమాట, ల్యూమెన్ నారోగా అయిపోతుంది, ఇక్కడ విడ్త్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు వాల్వ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏమి వాల్వ్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ హియర్ we can see the differences between artery and veins. రెండిట్లో మనం డిఫరెన్సెస్ చూస్తున్నాము. దీస్ ఆర్ ఇది మనకు ఎన్సీఆర్టీలో లేదమ్మా, జస్ట్ ఒక సింపుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకుందాం. Artery, these are deeply seated, but లోపలగా ఉంటాయి. These are superficially situated. Whatever we are seeing on our body, blood test కోసం తీసుకునే బ్లడ్ కనిపించేవన్నీ మనకు వెయిన్స్ లో నుండే మనకు బ్లడ్ కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్యూనికా ఎక్స్టర్నా ఇస్ వెల్ డెవలప్డ్. వై? బికాస్ ఇట్ కంటైన్స్ కొల్లాజన్ ఫైబర్. హియర్ లెస్ డెవలప్డ్. ట్యూనికా మీడియా కంటైన్స్ మోర్ మజిల్, ఇక్కడ మనకు లెస్ మజిల్స్ ఉంటుంది. లామినా వెల్ డెవలప్డ్, ఇక్కడ absent, poorly developed ఆర్ టోటల్లీ absent గా ఉంటుంది. Lumen is narrow. And here in veins the lumen are wider. Okay, these are non-valvular. Ikkada valves undavu, here valves untayi. They are valvular structures. Blood flows away from the heart. Heart nundi manaku bayatiki oxygen blood ni manaku idi away from the heart ku carry chestundi, whereas the veins it flows towards the heart. Deoxygenated blood towards the heart వైపు ఇది క్యారీ చేస్తుంది. It carry oxygenated blood except pulmonary. It carries deoxygenated blood except pulmonary. Okay, blood flows with a high pressure తో blood flow చేస్తుంది, whereas here blood flows with the low pressure. Okay, after death they become empty. ఎందుకంటే ఇది high pressure తో flow చేస్తుంది కాబట్టి after death ఇది ఎంటీ అయిపోతారు. వెరస్ దే వెరీ స్లోగా ఇది లో ప్రెషర్తో అవుతుంది కాబట్టి ఫ్లో అవుతుంది కాబట్టి దే కంటైన్ బ్లడ్. ఇక్కడ మనకు డెత్ అయిన తర్వాత కూడా ఆఫ్టర్ ద డెత్ కూడా ఇట్ కంటైన్స్ ద వెయిన్స్ కంటైన్స్ బ్లడ్. ఓకే, వెన్ ఎంటీ ఇట్ రిమైన్స్ ఇన్ షేప్. వై? బికాస్ దీస్ ఆర్ దే కంటైన్ కొల్లాజన్ ఫైబర్స్ ఇన్ దర్ ఎక్స్టర్నా. when empty they get collapse. ఇవి కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే అమ్మా, హియర్ వి ఎండ్ అవర్ క్లాస్. ఓకే, ఈ 8 minutes గనక మీరు ఇఫ్ యూ లెర్న్ ఎనీథింగ్ దెన్ ప్లీజ్ subscribe to my channel. Thank you.